ఈరోజు తెలుగు శ్రీనివాసరావు గారి ఆదేశం సంఘాలు మనం లంచగొండ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. మన యొక్క పెండింగ్ బిల్లు గురించి అందరికీ రండి ఒకసారి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, సమస్త ఉద్యోగుల ఐక్యత, పిఆర్సీ వెంటనే, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వెంటనే, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వెంటనే. ఎంప్లాయీస్ యొక్క పెండింగ్ బిల్స్ అన్ని తొందరగా అమలు చేయాలని, అదేవిధంగా పిఆర్సీ దాదాపు 30 నెలలు అయింది. పిఆర్సీ యొక్క కమిటీ చేసి కానీ ఇప్పటిదాకా అది ఫిట్మెంట్ ఇవ్వలేదు. అది కూడా తొందరగా అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంప్లాయీస్ నెలకు 700 కోట్లు ఇస్తున్నారు. అది 700 కోట్లు సరిపోతలేదు. మొత్తం 1000 కోట్లు ఒకసారి ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. దాదాపు 30 నెలలు అయింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా 30 నెలల దాకా టీజేఏజేఏసీ ఆగింది. మా యొక్క పెన్షనర్స్ చాలామంది నెలకు చాలామంది రిటైర్ అవుతున్నారు, సఫర్ అవుతారు. వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటాము. పెన్షనర్స్ 35 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసిన తర్వాత టైంలో కానీ ఇవ్వలేదు. ఇప్పుడు నెలకు 700 రూపాయలు ఒప్పుకున్న టీజీఏసీ కానీ కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆ 700 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 700 కోట్లతో నడవదు. ప్రభుత్వం ఒకటేసారి 13,000 కోట్లు రిలీజ్ చేయాల్సిందే. అది రిలీజ్ చేస్తేనే ఎంప్లాయీస్ అందరికీ సాధ్యమవుతుంది. పొలిటికల్ డిసిషన్ తీసుకునేలా గవర్నమెంట్ 13,000 కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ గత 30 నెలల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. అదేవిధంగా జీపీఎఫ్ కానీ, డిఏ కానీ చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా 30 నెలలు ఇప్పటిదాకా దానికి పరిష్కారం చేస్తున్నారు. అయిపోయింది అందరూ పూల దండలు వేస్తారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మా పెండింగ్ బిల్ అన్ని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు చేసిన వాగ్దానాలే కాబట్టి అది కూడా చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఈ 30 నెలల నుంచి 5% మనకు పిఆర్సీది ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటిదాకా అమలు కాలేదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కాలయాపన చేయకుండా కంపల్సరీ పిఆర్సీ చేయాలని కోరుకుంటాం. సెక్రటరీ జనరల్ ఎల్లు శ్రీనివాస్ ఆదేశానుసారంగా మా జిల్లాలో సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి పెన్షనర్స్, ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘ నాయకులు, మహిళలు, మిగతా టీజీఓస్ అందరు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి ఈ యొక్క ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్లో అందరు నిరసన చేయగలిగిన ఈ ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ఏవైతే బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. స్కీమ్ ఉందో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్తూ, ఏవైతే బకాయిలు వెంటనే విడుదల చేసి మానవత్వంతో దృక్పథంతో ఆలోచించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన అన్ని సంఘ నాయకులకు, పెద్దలకు, మహిళలకు, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిరసన తెలపడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ కూడా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా సంఖ్యతో పాల్గొనడం జరుగుతుంది. మన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ కూడా కొన్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. గత సంవత్సర కాలంగా అనేక దఫాలలో ప్రభుత్వానికి జేఏసీ పక్షాన అనేకమైన వినతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము కోరేది, ఉద్యోగులు కోరేది కొంచెమే కోరికలు కాదు. న్యాయమైన డిమాండ్లు ఉద్యోగులకు ఇవ్వాల్సినవి, టైం టు టైం ఇవ్వాల్సినవి, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఈ సిపిఎస్ ఓపీఎస్ పథకం కానీ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉద్యోగులు కూడా రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగులు అనేది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడానికి ఉద్యోగులు అనేది ఒక కీలక పాత్ర వహిస్తారు. టీఎస్సీ, జేఏసీ పక్షాన పిలుపు మేరకు దాని అనుబంధమైన సంస్థలన్నీ కూడా పాల్గొని ఈరోజు నిరసన ప్రదర్శన కలెక్టరేట్ ఆవరణలో చేయడం జరిగింది. ఈ సమావేశానికి, నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యులు, మెంబర్స్ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తర్వాత ఇప్పుడు మనము ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ మనము 3-4 కోరికలనే ఎంపిక చేసి
విజ్ఞాపన పత్రం సమర్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా జేఏసీ 2 సంవత్సరాల జేఏసీ 30 నెలలకు ముందే కమిటీ వేసి దాని నివేదికను తెప్పించుకొనక జాప్యం చేసి మనకు పిఆర్సీ ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే 2వ పిఆర్సీని మనకు అమలు చేయాలని జేఏసీ పక్షాన మా పెన్షనర్స్ సంఘ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.